హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చక్కటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నాం. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఇలా వచ్చింది. ఓవరాల్గా చూడండి. ఇంకా లోపల చూద్దాం పదండి పోయి. మనం చూసేది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంకా చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇలా వచ్చింది. మనకు మొత్తం పుట్టియే పెట్టించారు. కింద గ్రానైట్ వేసారు. ఇంకోండి సైడ్కి దీనికి 2 కిటికీలు, 2 వెంటిలేటర్లు వచ్చింది. ఇంకో సీలింగ్కి మనం డిజైన్ చేసాం. ఫాల్ సీలింగ్ మనం మాల్ తోటి, సిమెంట్ తోటి మాల్ తోటి చేసాం. చూడండి, ఇది చాలా లుకింగ్గా వచ్చింది సీలింగ్. ఇంకో చూడండి, కలర్లు కానీ ఏది కానీ చాలా లుకింగ్గా నైస్గా కనిపిస్తుంది. చూడండి, ఓవరాల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా వచ్చింది. ఇదిగోండి, ఇటు సైడ్ సెల్ఫ్లు వచ్చినాయి. కిటికీ మీద వెంటిలేటర్. ఇదిగోండి, ఓవరాల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా ఉంది. ఇదిగోండి, ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లెక్క. ఇది కూడా చూడండి, రూమ్లో మొత్తం గ్రానైట్. ఇంకా చూడండి, వాలు, ఇటు సైడ్ సెల్ఫ్లు. దీనికి సింగిల్ కిటికీ, సింగిల్ వెంటిలేటర్ వచ్చింది. ఇగో సీలింగ్కి డిజైన్ ఇలా వేసాం. అంటే ఫాల్ సీలింగ్ లెక్కే ఉంటుంది, కాకపోతే ఇది మాలు సిమెంట్ తోటే చేసాం, ఇసుక సిమెంట్ తోటే. ఓవరాల్గా ఇలా వచ్చింది డిజైన్. ఇంకో చూడండి, కలర్లు కానీ ఇంకా లుక్ బాగా వచ్చేది, కానీ కాకపోతే కలర్లు ఎక్కువ వేయలేదు. మనకి డిజైన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ కలర్లు ఎంత మంచిగా వేపిస్తే అంత లుకింగ్గా కొడుతుంది ఇలా. అందుకే ఇంకా చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇంకా ఇదే మెయిన్ బెడ్రూమ్ అన్నట్లు. ఇది దీంట్లో 2 కిటికీలు, 2 వెంటిలేటర్లు వచ్చినాయి. ఇంకా చూడండి, మొత్తం లోపలంతా పుట్టియే పెట్టించారు మనకి. ఇంకా చూడండి, ఈ రూమ్లో కూడా గ్రానైట్ అంతా వేసారు. ఇంకా చూడండి, ఓవరాల్గా ఇలా వచ్చింది. మన సీలింగ్కి డిజైన్ కూడా పెట్టాము. ఇంకో సీలింగ్ డిజైన్ ఇలా వచ్చింది ఓవరాల్గా. ఇంకోండి చూడండి, మనకి ఎట్లా అంటే ఇది అప్పటికప్పుడు చూసి వేసాం కాబట్టి దీనికి కొద్దిగా కలర్లు తక్కువ వచ్చినాయి. ఇదిగోండి, ఇది దేవుడి రూమ్కి కూడా మనం డిజైన్ పెట్టాము, మాలతోటే గీసాము. ఇది టైల్స్ వేసారు, కింద గ్రానైట్ కూడా వేసారు మన కిచెన్ దేవుడి రూమ్కి. ఇగో చూడండి, దీనికి ఒకటే వెంటిలేటర్ వచ్చింది. దేవుడి రూమ్కి ఎప్పుడైనా కానీ వెంటిలేటరే వచ్చింది. ఇదిగోండి, ఇప్పుడు మనకి బెడ్రూమ్లో నుంచి బయటకు ఎంట్రీ అవడంతో ఇట్లా పూజ రూమ్ పక్కనే కిచెన్ రూమ్ కూడా వచ్చింది. ఇగో చూడండి, కిచెన్ కొంచెం సామాన్లు ఉన్నాయని చూపించలేకపోయాం. ఇంకోండి, ఆర్చి మనకి హాల్లో ఆర్చి ఇలా వచ్చింది. ఇంకోండి, ఆర్చి పక్కనే ఫాల్ సీలింగ్ డిజైన్ లెక్క మనం మాల్తోటి చేసాం. ఇది కూడా ఓవరాల్గా ఇలా ఉంది. చూడండి, ఇదిగోండి, ఆర్చి డిజైన్ ఇలా వచ్చింది. ఇదిగోండి, ఓవరాల్గా ఇలా ఉంది. ఇది మనకి హాల్ ఎంట్రీ అవడంతో దాన్ని ఎత్తి మీద ఉండేటట్టు మనం ఈ డిజైన్ సెట్ చేసాం. ఇంకో చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇది. ఇప్పుడు మనకి చూడండి, ఇటు నుంచి చూస్తే మనకి ఎంట్రీ అవడంతో టీవీ యూనిట్ ఇలా వచ్చింది. చూడండి, మనకి టీవీ యూనిట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ యూనిట్ చేయడానికే నాకు 4 రోజులు టైం పట్టింది. ఇంకా చూడండి, మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.